రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. భారతీయ జనతా పార్టీకి రెండు రకాల కార్యకర్తలతోటి, రెండు రకాల నాయకులతోటి చాలా భయంకరమైన సమస్య ఉంది. ఈ రెండు రకాల నాయకుల్లో ఒక రకం నాయకులు పార్టీలో ఉంటారు, పార్టీ సిద్ధాంతాలని నమ్మి వచ్చామని చెప్తుంటారు, కానీ పార్టీ సిద్ధాంతాలకి ఎక్కడికక్కడ తిలోదకాలు ఇస్తూ వెన్నుపోటు పొడిచే రీతిలో వ్యవహరిస్తారు. రెండవ రకము, ఈ పార్టీ యొక్క సిద్ధాంతానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను, పార్టీ కోసం ప్రాణాలు ఇస్తాను, నేను హిందూ హృదయ సమ్రాట్ని అని చెబుతూ పార్టీకి తీరని అన్యాయం చేసేటటువంటి వాళ్ళు. ఈ రెండు రకాల నాయకులతో బీజేపీ చాలా నష్టపోతుంది. ఎందుకంటే బీజేపీ ప్రస్తుతం ఉన్న దశకి తీసుకుని రావడంలో మోదీ, అమిత్ షా, అడ్వాణీ, అటల్ బిహారీ వాజ్పేయిల కృషి చాలా ఉన్నతమైంది. వాళ్ళు చేసినటువంటి పనులు పార్టీకి గౌరవాన్ని తెచ్చిపెట్టే రీతిలో ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు చాలా రకాలుగా పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ అవకాశం ఉన్నంత వరకు హిందుత్వవాదులుగా చలామణి అయి కొద్దిపాటి తేడా రాగానే తమ అసలు రంగును బయటపెట్టే నాయకులు కొందరున్నారు. మరికొందరు మేమే అసలైన హిందుత్వము, మాదే అసలైన హిందుత్వము, హిందుత్వం కోసమే మేము పోరాడతామని చెప్పి హిందూ ఎజెండా కోసం అవసరమైతే బీజేపీని వదిలేస్తామని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. కానీ ఒక్క పదవి రాకపోయేటప్పటికి వాళ్ళ హిందుత్వం గంగలో మూసీలో కలిసిపోతుంది. వాళ్ళు పార్టీలకి రాజీనామాలు చేసేస్తారు. అంటే పార్టీని హిందుత్వం పేరు మీద బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తారు. మనకి రెండు రకాల ఉదాహరణలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యే ఈ రకంగా హిందుత్వం గురించి మాట్లాడతారు, కానీ ఎక్కడ హిందువుల మీద దాడి జరిగినా ఆయన వెళ్ళి పలకరించిన పాపాన పోలేదు. గత 15 సంవత్సరాల ఎమ్మెల్యే జీవితంలో, 12 సంవత్సరాల ఎమ్మెల్యే జీవితంలో హిందువుల హక్కుల కోసం ఫీల్డ్లో దిగి కొట్లాడినటువంటి దాఖలా లేదు. కేవలం యూట్యూబ్లో స్టేట్మెంట్లు ఇస్తారు. హిందుత్వం నా ప్రాణం అంటారు, పదవి రాని మరుక్షణం ఆయన పార్టీకి రాజీనామా చేసేస్తారు. రాజీనామా పత్రం మీరు ఆమోదించండి అంటారు. ఆమోదించిన మరుక్షణం నుంచి నన్ను అమిత్ షా పిలుస్తున్నారు, నన్ను మోదీ పిలుస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, నేను వచ్చేస్తాను మళ్ళీ అని మాట్లాడుతుంటారు. ఇది ఒక తరహా. వీళ్ళ అతి హిందుత్వం వల్ల భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నమ్మేటటువంటి పార్టీ. వీళ్ళు అతి హిందుత్వం వల్ల దెబ్బతీస్తారు. కొందరు ఇదే రకంగా అతి హిందుత్వంతో మన రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. మరికొందరు వేరే సిద్ధాంతం నుంచి వస్తారు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. వాళ్ళు బీజేపీలోకి కేవలము అవకాశవాద కారణాల వల్ల వచ్చారు. ఆ అవకాశం తీరిన తరువాత ఇంకా బీజేపీ పనికిరాదు అని వాళ్ళకి అనిపించిన తరువాత వాళ్ళు బీజేపీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయికి, ఎల్కే అద్వానీకి ప్రసంగాలు రాసి పెట్టినటువంటి సుధీంద్ర కుల్కర్ణి, బ్లిడ్జ్ హిందీ సంపాదకుడు, వామపక్ష భావాలున్న వ్యక్తి, బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిసినప్పుడు అయోధ్య ఉద్యమం ద్వారా మనకి చేరువయ్యారు. చేరువైన తరువాత ఆయన వాజ్పేయి ఉన్నంత కాలము బాగానే ఉన్నారు, అద్వానీ రాజ్యం రాగానే స్వరం మారింది. ఆయన ఇప్పుడు పూర్తి బీజేపీ వ్యతిరేకి. ఇదే రకమైనటువంటి ధోరణిని మనకి అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హాలు కూడా చూపిస్తారు. శత్రుఘ్న సిన్హా ఎంపీగా నెగ్గారు, పాట్నా నుంచి పోటీ చేశారు. ఆయన ఎంపీ టికెట్ ఇవ్వగానే ఆయన హిందుత్వం వెళ్ళిపోయింది, ఆయన జాతీయవాదం వెళ్ళిపోయింది, బీజేపీ పరమశత్రువు అయిపోయింది. బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీ తరఫున ఆయన పోటీ కూడా చేశారు, గెలిచారు, అది వేరే విషయం. యశ్వంత్ సిన్హా ఈ దేశపు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అంత ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఒకసారి అధికారం పోయిన తరువాత మళ్ళీ పార్టీలో పెద్ద స్థానం లభించదు అనగానే ఆయన బీజేపీకి పచ్చి వ్యతిరేకి. సిద్ధాంతపరంగా ఆయన సోషలిస్టు, చంద్రశేఖర్కి చాలా సన్నిహితుడు, మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్కి. అదేవిధంగా అరుణ్ శౌరి హిందుత్వం గురించి మాట్లాడినంతగా బహుశా వేరే ఎవరూ మాట్లాడలేదు. ఆయన సెక్యులర్ ఎజెండా కానీ, ద వరల్డ్ ఆఫ్ ఫత్వాస్ కానివ్వండి, అనేక పుస్తకాలను తీసుకొచ్చారు. తరువాత బీజేపీ అధికారంలోకి పోగానే
మోదీ అధికారంలోకి వచ్చేదాకా మోదీని పొగిడారు. ఆ తరువాత ఆయన రంగు ఎలా మార్చారు? ఇప్పుడు మోదీని తీవ్రంగా విమర్శించేటటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు. అదే తరహా వ్యతిరేకించేటటువంటి వాళ్ళలో సత్యపాల్ మాలిక్ కూడా ఉన్నారు, సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఉన్నాడు. సుబ్రహ్మణ్యం స్వామి కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగతా ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారు, బీజేపీలో ఏ రోజు మంత్రిగా లేరు. ఆర్ఎస్ఎస్ సరసంగ చాలకపోయిన ప్రివిలేజెస్ మోషన్ తీసుకొచ్చారు ఒకానొక సందర్భంలో. ఆయన 2014 నుంచి 19 వరకు పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ నుంచి తనకి ఏమీ రాదు అని తెలియగానే ఆయన ధోరణి పూర్తిగా మారిపోయింది. ఈరోజుకి హిందుత్వమే మాట్లాడతారు, కానీ హిందుత్వ శక్తులను, జాతీయవాద శక్తుల్ని బలోపేతం చేసే పనిలో ఉండడానికి బదులు ఆయన శల్య సారథ్యం వహిస్తారు. సరిగ్గా ఇదే తరహా సత్యపాల్ మాలిక్ అని ఉండేవారు. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చారు. ఆయనని తీసుకెళ్లి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి చేశారు. చాలా కీలకమైనటువంటి సమయంలో ఆయన ముఖ్యమంత్రి. ఆర్టికల్ 370ని తొలగించిన సమయంలో ఆయన అక్కడ గవర్నర్గా ఉన్నారు. ముఖ్యమంత్రి అన్నాను, పొరపాటు, గవర్నర్గా ఉన్నారు. గవర్నర్గా ఆయన పనిచేస్తూ ఆయన చేసినటువంటి కొన్ని పనులు అనుమానాస్పదంగా ఉండటంతో ఆయనని పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత ఆయన బీజేపీకి, నరేంద్ర మోదీకి, అమిత్ షాకి బద్ధ విరోధి అయి చాలా భయంకరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. వామపక్ష శక్తులు లేకపోతే లెఫ్ట్ లిబరల్స్గా చలామణి అయ్యేవాళ్ళు, లుటియన్స్, ఢిల్లీకి చెందినటువంటి వాళ్ళు ఆయన చాలా ఉపయోగించుకున్నారు. ఆయన అవినీతి బయటపడ్డ తర్వాత ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చేటప్పటికీ కృష్ణ జన్మస్థానానికి వెళ్ళడానికి బదులు ఆయన ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో రకరకాల బెల్టులు, ట్యూబులు వేయించేసేసుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. సరిగ్గా అదే కోవకి జగదీష్ ధన్కర్ ఉపరాష్ట్రపతిగా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి వ్యక్తి కూడా అలాగే వ్యవహరించారా? అలాగే భవిష్యత్తులో మోదీకి, బీజేపీకి, అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారా? మాట్లాడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు ఇప్పుడున్న దాని నుంచి ఇంకా పై పదవి వచ్చే అవకాశం లేదు. ఆయన రాష్ట్రపతి అయ్యే అవకాశము ఆయనకి కనిపించటం లేదు. దీంతో ఆయన విపక్షాలకు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేశారు. నోటి నుంచి మాత్రము బీజేపీ కార్యకర్తల కన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు. నిజానికి రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి పొలిటికల్ కమెంట్స్ చేయకూడదు. ముఖ్యంగా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ విషయంలో కానీ, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ విషయంలో కానీ, కొలీజియం వ్యవస్థకు సంబంధించి కానీ, ఇటువంటి విషయాల్లో ఆయన ఇటీవలి కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీని, బయట ప్రజలకి ఆయన చాలా సమర్థిస్తున్నట్టుగా ఉండవచ్చు, కానీ పార్టీని ఇరకాటంలో పెట్టేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. పార్టీని ఇరకాటంలో పెట్టినాయి కూడా చాలా సందర్భాల్లో. ఉదాహరణకి యశ్వంత్ వర్మ అభిశంసన లోకసభలో తీసేసుకున్న తర్వాత రాజ్యసభలో మళ్ళీ తీసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? కేవలము విపక్షాలు ఇచ్చినటువంటి దాని గురించి ఎందుకు తీసుకోవలసి వచ్చింది అన్నది ఒక పెద్ద ప్రశ్న. లోక్సభ ఆల్రెడీ చేపట్టబోతోంది, చర్చించబోతోందని తెలిసిన తరువాత కూడా ఈయన కూడా చేపట్టారంటే ఎక్కడో ఏదో సమస్య ఉందన్నది చాలా స్పష్టం. కాబట్టి సహజంగానే భారతీయ జనతా పార్టీ ఆయన యొక్క ఈ గేమ్ని గుర్తించింది. విపక్షాలకు చేరువవుతున్నారు, విపక్షాలకు ఎజెండాలో ఆయన భాగస్వాములు అవుతున్నారు అనేది గుర్తించిన తర్వాత బీజేపీ ఆయనని నెమ్మదిగా పక్కన పెట్టడం మొదలైంది. ఆ ప్రక్రియలో భాగంగానే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామా ఏమీ సులువుగా చేసి ఉంటారని నేనైతే అనుకోను. ఎందుకంటే 3 గంటల 53 నిమిషాలకి తన రాజస్థాన్ పర్యటన వివరాలని పంపిన వ్యక్తి 8 గంటలకల్లా రాజీనామా చేశారంటే ఆయన ముందు ఏ పరిస్థితులు ఉన్నాయన్నది ఆయన రానున్న రోజుల్లో చెప్పబోతున్నారు. బీజేపీని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రతి స్టేట్మెంట్ సత్యపాల్ మాలిక్ లాగా ఆయన చేయగలరు. పైగా న్యాయ వ్యవహారాలు తెలిసిన వ్యక్తి కాబట్టి లొసుగుల్లో పడకుండా, ఇరకకుండా బీజేపీని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం ఆయన చేయవచ్చును. మరొక్క సత్యపాల్ మాలిక్ని బీజేపీ స్వయంగా తయారు చేసుకుందా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే బీజేపీలోకి వచ్చి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. శుభేందు అధికారి ఉదాహరణకి, అదేవిధంగా మా బసవరాజ్ పాటిల్ కర్ణాటకలో చాలా బాగా పనిచేశారు. శ్రీధరన్
వేరే ఆలోచన విధానం నుంచి ఆయన ఎన్జిఓ సెక్టర్ నుంచి అంటే ప్రభుత్వ రంగం నుంచి నేరుగా బీజేపీ అభ్యర్థిగా కేరళలో ఎన్నికల్లో పోటీ చేశారు. అన్నామలై పోలీసు విభాగంలో పనిచేస్తూ అక్కడి నుంచి వచ్చారు, ఇబ్బంది లేదు. హిమాంత విశ్వశర్మ కావచ్చు, బిరేన్ సింగ్ కావచ్చు, పెమా ఖాండు కావచ్చు, కాంగ్రెస్ నేపథ్యం నుంచి వచ్చారు. కానీ వీళ్ళు ఇమిడిపోయినటువంటి ఉదాహరణలు. కొందరు పార్టీలో ఉన్నట్టుగానే పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నట్టుగానే పార్టీకి ఇబ్బందులు కలిగించేటటువంటి వ్యవహారం చేశారు. నూపూర్ శర్మ విషయమే తీసుకుందాం. అమాయకంగా చేసి ఉండవచ్చును, కానీ ఒక పార్టీ ప్రతినిధిగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది తీసుకొస్తాయి. ఆమె చెప్పిన దానిలో అబద్ధం కూడా లేకపోవచ్చును, కానీ ఎప్పుడు ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో తెలిసి ఉండాలి. కాబట్టి నూపూర్ శర్మ తెలియక చేసి ఉండొచ్చును, కానీ ఈ తరహా నాయకులు అన్నీ తెలిసి, పార్లమెంటరీ ప్రొసీజర్ తెలిసి, రాజకీయాలు తెలిసి, అనేక కాలం పార్టీల్లో పనిచేసి ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఎదురు తిరుగుతారో అప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సుబ్రహ్మణ్యం స్వామి పార్టీకి అదే రకమైన అపకారం చేసే ప్రయత్నం చేశారు, సత్యపాల్ మాలిక్ చేశారు. ఇప్పుడు ధన్కడ్ కూడా మరొక సత్యపాల్ మాలిక్ అవుతారా అన్నటువంటిదే అతిపెద్ద ప్రశ్న. దీన్ని బీజేపీ ఏ రకంగా ట్యాకిల్ చేయబోతుంది అన్నది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.